అరే మామ ఇతరు సర్పంచ్ నిలబడదాం అనుకుంటున్నా. నువ్వు సర్పంచ్ నిలబడితే ఊరు మొత్తం సంకల్ నాక పడుతుంది రా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? పోయేటప్పుడు జోరునే కాదురా, పోరి వాడి 2 రోజులన్నా కాదు ఇంతలోపే బ్రేకప్ అయిపోయింది దాని అబ్బా పోర్లద్దులు. ఓహో ఇందుకోసమా నేను పోరే నెల రోజులకి ఇడిస పెట్టింది. ఉన్న పొలంని ఉంచుకున్న సందుల సత్యభాగ రాసిచ్చిన ఇప్పుడు మావుడు వస్తే ఏం చెప్పాలా, ఏం కథ, నాకు ఏం మనసులో పడతలేదు. అలా ఇక్కడ ఏం చేస్తున్నావే? ఈ పొలమంతా మనదేరా. పొలమంతా నా పేరు మీద రాసివు. ఉంచుకున్న సందుల సత్యభాగ రాసిచ్చిన ఈ పొలమంతా. ఇంత ఆస్తుండి ఆతులు వీక అన్నా. అన్నా నేను పట్నం పోతా, నాకు పైసలు ఇయ్యి. ఎందుకురా తాగి దందనాలు ఆడాదాలిగా. రోజు పట్నం పోదామంటావుగా, అర్ధరాత్రి అర్పు రాకుండా నేను చంపేస్తా. వినబడ్డది అందుకే అన్నా. మా దోస్తులందరం కలిసి రేపు నైట్ పుష్ప 2 సినిమా పోతున్నాం. కొడుక నీ వయసు ఉన్నప్పుడు రాత్రి బాలు కష్టపడ్డారా, నీ లెక్క సినిమాలకు శిఖాలకు తిరగలేంరా మేము. అంతగానం కష్టపడి ఆతులు వీక్తున్నావు, చెట్టు కింద కూర్చొని పుల్ల తమ్ముకుంటావు. అరే మామ నీకు ఒక విషయం చెప్తారా? చెప్పురా మామ. సంక్రాంతికి మన ఆడోళ్ళకు ముగ్గుల పోటీలు పెడతారా, మన మొగోళ్ళకి ఎందుకు పెట్టారా పెగ్గుల పోటీలు? ఎగ్గుల ఫోటోలు వెళ్తే మీ పిల్లలు మీ పిర్రల మీద ఎర్రటి వాతలు పెడతారు. ముసల్దాని మెడల 3 తలాలు చైన్ కనబడుతుంది. మా ముసలోడేసిండే మా అడుగుతావు. ముసలోడా ముసల్దాని మెడల 3 తులాల చైన్ వేసినావు, మరి మా ముగ్గురు మెడల ఏమేస్తావు? మీ ముగ్గురు మెడల సైకిల్ చైన్ లేస్తా. అరే రంజిత్ గారిని ఎవరు ఎంత మంచి జాబ్ చేసుకుంటున్నారా? అన్నం చూస్తావురా, ఆడు పిల్లర్ని ఎవడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.